హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ బిజినెస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా ఎలా ఉంది అనే దాని గురించి నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ప్రజలు కూడా చాలా క్లారిటీగా సినిమాని చూసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్పెక్టేషన్స్ స్టార్టింగ్లో లేవు, కానీ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం మనం ఈ సినిమా చూడకపోతే చాలా తప్పు చేశాం అనేటువంటి భావనతో డెఫినెట్గా వస్తారు. అలాంటి ఫీల్ అయితే నాకైతే అనిపించింది. అలాంటిది ఈ సినిమాని చూసి కొంతమంది మాట్లాడతారా, చూడకుండానే ఏదో ఒక రకంగా విషం చిమ్మాలనేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంటుంది అనుకోండి. బాగున్నా బాగోపోయినా సరిగ్గా ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటానే ఉంటారు. అలాంటి కొంతమంది ఆ పేటీఎం గాళ్ళకి నేనైతే చాలా గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వ్యతిరేకించేది పవన్ కళ్యాణ్ గారిని కాదురా, ఈ దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశపు గాలి పీల్చుకుంటూ, ఈ దేశపు తిండి తింటూ మీరు ఇలాంటి సినిమాని ఎక్కడో దురంధర్నో ఇంకొక సినిమానో మీరు పొగుడుతారు. కానీ మన తెలుగువాడు ఒక గట్స్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక లీడరు, పొలిటికల్గా ఆయన ఒక పవర్ఫుల్ ఫ్యాన్స్ ఉండేటువంటి ఒక ఆరా ఉండేటువంటి ఒక ఫ్యాన్స్కి హీరోగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. నిజంగా దురంధర్ చాలా గొప్ప సినిమానే కాదంటలా. ఎక్కడో వేరే దేశంలో ఒక రా ఏజెంట్గా తను చూపించినటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బట్ ఈ దేశంలోనే ఇలాంటి కొంతమంది కుక్కల మధ్య, ఈ దేశంలో పుట్టి మన మధ్య మనతో పాటే తిరుగుతూ, మనతో పాటే మంచిగానే ఉన్నాం అనేటువంటి భావన కల్పిస్తూ కొంతమంది కుట్రలు చేస్తూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళలో హిందువులని, ముస్లింలలో కొంతమంది వాళ్ళని చాలా క్లియర్గా ఎలా ఉంది ఈ సమాజం అనేటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు కళ్ళకు కట్టినట్టుగా యాక్ట్ చేసి చూపించారు. హరీష్ శంకర్ గారు అలాంటి సీన్స్ని నిజంగా డైరెక్ట్ చేయటం అంటే ఇది కదా అనిపించింది. ఇది కదా ఒక అసలు గట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఒక గట్స్ ఉన్నటువంటి హీరో ఇలాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది. ప్రొడ్యూసర్ల గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను నిజంగా చెప్తున్నాను కదా, నార్మల్ వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి సినిమా తీయాలనేటువంటి ఆలోచన కూడా చేయరు. భయం పడతారు, అంత భయపడతారు. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి ఆడియన్స్ మనకు దూరం అయిపోతారేమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఉంటే ఇలాంటి సినిమా తీయాలంటే మనకు ఓట్లు పోతాయేమో అనేటువంటి భావనలో ఉంటారు చాలామంది. కానీ గట్స్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి సినిమా తీయాలి అంటే, అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో తీయాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమాని వ్యతిరేకించడం అంటే కొంతమంది రివ్యూవర్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కానీ ఇలాంటి సినిమాని మీరు బ్యాడ్గా ప్రమోట్ చేస్తున్నారు అంటే ఈ దేశం అంటే మీకు ఇష్టం లేకనే అనాలి. ఈ సమాజం అంటే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సినిమాని వ్యతిరేకిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సైకోగాళ్లే ఇలాంటి ఈ సినిమాని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేటువంటి ఏ ఎదవైనా సరే, ఈ దేశంలో పుట్టి ఈ దేశపు గాలి పీల్చి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి రకాలు ఉంటారు చూసారా, వాళ్లే ఈ సినిమాని నచ్చలేదు అనేటువంటి భావనలో ఉంటారు. ఎవడంటే అసలు ఒక ఓల్డ్ సిటీకి ఒక బొట్టు పెట్టుకుని వెళ్ళాలి అనేటువంటి డైలాగ్ రాసేటువంటి సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, దాంట్లో యాక్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కానీ ఎవరైనా ఒక్కడిని చూపించండి. ఈ దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో చూపించండి. అలాంటి సినిమాని ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఒక డైలాగ్ ఉంటుంది, నాకైతే ఇప్పటికీ చూసినంతసేపు కూడా గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్ అంతా కూడా. దాంట్లో ఒక్కొక్క డైలాగు మామూలుగా ఉండదు, ఒక మామూలు ఇంపాక్ట్ చూపించదు మన మీద. మన సమాజంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవే కదా, నిజమే కదా, మనం ఎలా దీన్ని కనిపెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఎలా అవేర్ అవ్వాలి అనేటువంటి విధానాన్ని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మా ఏరియాకి కరెంటు బిల్లు కట్టించుకోవడానికి ఒకటి రాడురా, నువ్వెవలా వచ్చావురా అని చెప్పేటువంటి ఆ డైలాగు సినిమాల్లో పెట్టడం అంటే మాటలు కాదు, గట్స్ ఉండాలి. అసలు ఈ సమాజంలో ముఖ్యంగా వేరే దేశాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి రాజకీయ నాయకులు, హిందువులుగా ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వేరే దేశం నుంచి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళని రాజకీయంగా వాళ్ళని గెలిపించుకోవడం కోసం వాళ్ళని పెట్టుకున్నటువంటి విధానం ఉంటుంది చూసారా. అవి కూడా పెట్టాలి అంటే ధైర్యం ఉండాలి. దాంట్లో యాక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు యాక్ట్ చేసేటువంటి దమ్మే ఉండదు, నాకు తెలిసి చెప్తున్నాను కదా. అలాంటి సీన్స్
ధురంధర్ ఈ దేశానికి ఎంత అవసరమో ఉస్తాద్ కూడా అంతే అవసరం మన దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. డెఫినెట్ గా చెప్తున్నాను కదా, ప్రతి భారతీయుడు కూడా 100% చూడాల్సినటువంటి సినిమా. దేశభక్తి అంటే ఏంటో ప్రతి గుండెని టచ్ చేసేటువంటి సినిమా. అంత గొప్పగా హరిశంకర్ గారు సినిమాని డైరెక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఇచ్చారు, అద్భుతమైనటువంటి డైలాగ్స్ రాశారు. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి ఆ సీన్స్ అయితే గూస్ బంప్సే. అసలు చూస్తున్నంతసేపు అయిపోయిందా ఇంకానా ఇదా అబ్బా 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 ఏమేమి చూపిస్తున్నారు, ఏం డైలాగులు ఇస్తున్నారు రా బాబు అనిపించింది నాకు. అంత అద్భుతంగా రాశారు. నిజంగా చెప్తున్నాను కదా, ప్రతి భారతీయుడు 100% చూడాల్సినటువంటి సినిమా. ధురంధర్ మనం ఎలా చూస్తున్నామో దానికి మించినటువంటి సీన్స్ ఈ సినిమాలో పెట్టారు. అలాంటి సినిమా ఉస్తాద్, డెఫినెట్ గా చూడాలి. పనికి మాలిన వాళ్ళు ఎప్పుడూ వాగుతూనే ఉంటారు. అలాంటి ఈ దేశానికి అవసరం లేదనే చెప్పాలి. అలాంటి వ్యక్తులు కానీ ఇలా ఈ దేశంలో పుట్టి కూడా మనకి దరిద్రం అనే చెప్పుకోవచ్చు. చాలా గర్వంగా కూడా ఈ సినిమాని మనం బయటకి చూపించాలి అని మాత్రం చెప్పచ్చు.